ఏం పాలన రేవంత్ రెడ్డి ఇది? ఏం పాలన ఇది? ఎక్కడికి దిగజార్చినో పోలీస్ వ్యవస్థ అని చెప్పొకసారి. ఎక్కడికి దిగజార్చినో? తెలంగాణ పోలీస్ అంటే దేశమంతా సెల్యూట్ కొట్టేటువంటి ఒక నికార్స్ అయినటువంటి ఒక సంస్థను ఎంతగా దిగజార్చినో రేవంత్ రెడ్డి చెప్పు, నువ్వు హోంమంత్రిగా ఉండి. నేను ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ని కూడా అడుగుతా ఉన్నాను, ఇన్క్లూడింగ్ హైదరాబాద్ సిపి ఆనంద్ గారు కావచ్చు, లేకపోతే డీజీపీ జితేందర్ గారు కావచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. వాట్ ఈస్ ఈ డూయింగ్ రేవంత్ రెడ్డి? యూ టెల్ మీ. మనస్ఫూర్తిగా ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. కేసీఆర్ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత అంత అద్భుతమైనటువంటి ఒక దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అత్యాధునికమైనటువంటి ఒక టెక్నాలజీతో, సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించడానికి కారణం ఏంటి అంటే, అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో, టెక్నాలజికల్ విజిలెన్స్తో మంచిగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తారు అని చెప్పని ఒక పోలీసులకు ఒక మంచి సదుపాయాన్ని అక్కడ నిర్మిస్తే, దాంట్లో ఉండేది సిపి ఆనంద్ గారు ఉండాలా, ఇంకా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండాలా? మీరు చెప్పండి మీడియా మిత్రులారా, మీరు కూడా దయచేసి ఆలోచించండి. ఐ వాంట్ యూ టు హైలైట్ దిస్. ఏం పని అండి రేవంత్ రెడ్డి గారికి పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో? పబ్లిక్ పాలసీ